డీటెయిల్స్ చూస్తే తెలంగాణ నూతన డీజీపీగా సివి ఆనంద్ నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి ఈ నెల 30న ఉద్యోగ విరమణ పొందనున్నారు. ఇటీవలే యూపీఎస్సీ డీజీపీ పోస్టుకు అర్హులైన ఐపీఎస్ల జాబితాను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించింది. అందులో సివి ఆనంద్తో పాటు 1994 బ్యాచ్కు చెందిన వినాయక్ ప్రభాకర్ ఆప్టే, సౌమ్య మిశ్రా ఉన్నారు. ఈ ముగ్గురులో అత్యంత సీనియర్ అయిన సివి ఆనంద్ను డీజీపీగా ప్రభుత్వం నియమించింది. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా అందిస్తారు. తెలంగాణ నూతన డీజీపీగా సివి ఆనంద్ పేరు ఖరారైంది. 1991 బ్యాచ్ కి సంబంధించినటువంటి సివి ఆనంద్ పేరు దాదాపుగా ఖరారైనట్టుగా అయితే తెలుస్తుంది. 1994 బ్యాచ్ కి సంబంధించినటువంటి సౌమ్య మిశ్రాతో పాటు ఇతరులు ఎవరైతే ఉన్నారో వారితో పోల్చుకున్నట్టయితే సీనియారిటీ ఎక్కువగా ఉన్నటువంటి ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ లో చాలా సీనియారిటీ ఎక్కువగా ఉన్నటువంటి 1991 బ్యాచ్ కి సంబంధించినటువంటి వ్యక్తి అయినటువంటి సివి ఆనంద్ పేరునే యూపీఎస్సీ ప్యానెల్ అయితే అప్రూవల్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. యూపీఎస్సీ ప్యానెల్ అప్రూవల్ అయిపోవడంతో సివి ఆనంద్ పేరుకు ఎట్టకేలకు ఫుల్ ఫ్లెడ్జ్డ్ డీజీపీగా అయితే ఆయన పదోన్నతిని అయితే పొందబోతున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి డీజీపీ ఎవరైతే ఉన్నారో శివధర్ రెడ్డి పదవీ కాలము ఈ నెల 30వ తారీఖుతో ముగియనుంది. కాబట్టి ఆ స్థానంలోకి మే 1 నుంచి ఛార్జ్ తీసుకోబోతున్నారు సివి ఆనంద్. ప్రస్తుతం అయితే సివి ఆనంద్ హోంశాఖ ప్రధాన కార్యదర్శిగా అయితే విధులు నిర్వహిస్తున్నారు. గతంలో చూసుకున్నట్టయితే సివి ఆనంద్ ట్రాక్ రికార్డు చూసుకున్నట్టయితే చాలా వరకు కూడా ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి అటు విజయవాడకి సిపిగా పనిచేశారు, ఇటు చూసుకున్నట్టయితే హైదరాబాద్ సిపిగా పనిచేశారు, అలాగే సైబరాబాద్ సిపిగా కూడా పనిచేశారు. మొత్తం మీద చాలా వరకు ఏసీపీగా ఏదైతే యాంటీ కరప్షన్ బ్యూరో సిపిగా కూడా డీజీగా కూడా పనిచేసిన అనుభవం ఉంది. చాలా వరకు కూడా నిజామాబాద్ ఎస్పీగా కావచ్చు, అలాగే ఉట్నూరు ఎస్ఐగా కావచ్చు, చాలా వరకు కూడా ప్రమోషన్స్ ఒక్కొక్కటిగా ప్రమోషన్స్ ఎదుగుకుంటూ వస్తున్నటువంటి వ్యక్తి. అలాగే చాలా వరకు హైదరాబాదులో పేట్ల బుర్జు ఏదైతే ఉందో ఓల్డ్ సిటీలోని పేట్ల బుర్జు హాస్పిటల్లో జన్మించినటువంటి సివి ఆనంద్ చాలా వరకు కూడా లోకల్ వ్యక్తి. దాదాపుగా కూడా హైదరాబాద్ లో చాలా వరకు కూడా సిపిగా ఏదైతే గణేష్ నిమజ్జనానికి సంబంధించి చాలా వరకు కూడా ప్రత్యేకమైనటువంటి రూల్స్ పాస్ చేసి ఎక్కడా కూడా గణేష్ నిమజ్జనంలో కావచ్చు ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ జామ్ కి సంబంధించి కావచ్చు, ట్రాఫిక్ జామ్ సమయంలో కూడా ట్రాఫిక్ పోలీస్ ని ఎలా మానిటరింగ్ చేయాలి అన్న ఒక అవగాహన కావచ్చు, ప్రతి ఒక్క వింగ్ లో కూడా బాధ్యతాయుతంగా తన బాధ్యతలు స్వీకరించినటువంటి వ్యక్తి సివి ఆనంద్. సివి ఆనంద్ కి సంబంధించి చాలా వరకు కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం కూడా చాలా వరకు కూడా ఈ మూడు పేర్లలో సౌమ్య మిశ్రా, అలాగే సివి ఆనంద్, ఇతర పేరు ఏదైతే ఉందో ఈ ముగ్గురి పేర్లలో కూడా సివి ఆనంద్ కే ప్రియారిటీ ఇస్తూ అయితే కాసేపటి క్రితమే సిఎస్ ఆమోదం తెలపడంతో మే 1వ తారీఖున సివి ఆనంద్ ఛార్జ్ తీసుకోబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తం మీద సివి ఆనంద్ లోకల్ పర్సన్, అలాగే డీజీపీ స్థాయిలో పోలీస్ బాస్ గా ఛార్జ్ తీసుకోబోతున్నటువంటి సివి ఆనంద్ కి సంబంధించి ఇప్పటికే అఫీషియల్ గా ఉత్తర్వులు కూడా జారీ అయినాయి. కాబట్టి జారీ అనంతరము పూర్తి స్థాయిలో అయితే మే 1-6-2వ తారీఖులో సివి ఆనంద్ ఛార్జ్ తీసుకోబోతున్నట్టుగా అయితే తెలుస్తోంది. మొత్తం అటు ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించి ఇటు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి కమిషనరేట్ గా చాలా పదోన్నతులు పొందినటువంటి వ్యక్తి కాబట్టి సివి ఆనందే డీజీపీ ర్యాంక్ రేసులో అర్హుడు అన్న కోణంలోనే అటు యూపీఎస్సీ ప్యానెల్ కూడా అప్రూవల్ చేయడం కూడా మనం చూసుకోవచ్చు. వీడియో జర్నలిస్ట్ భానుతో ఉషా, మెగా 9 టీవీ, హైదరాబాద్.